परमेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा, संस्कृतं चिन्तयाम्यहम्। संस्कृतेन सदा वच्मि, संस्कृताय च जीवनम्। संस्कृतान्मे स्थितं सर्वं, संस्कृतस्य व्रती सदा। संस्कृते मे दृढा भक्तिः, हे संस्कृत नमोऽस्तु ते। अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते शरणं वाणिचराचरूपजीव्यं करुणां शृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहं। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। ఇప్పుడు నిర్వికల్పక సమాధి సవికల్పక సమాధి గురించి మాట్లాడుతూ ఆ నిర్వికల్పక సమాధి దాన్ని ఎలా నిర్వికల్పక సమాధి పొందితే మాత్రమే మోక్షం అంటున్నారు, నిర్వికల్పక సమాధి సిద్ధించడం కష్టం అంటున్నారు ఎలా అని వశిష్ఠుల వారు ఆయనే ప్రశ్న వేసుకొని ఆయనే సమాధానం చెప్తున్నారు. యది వాపి సమాధానే నిర్వికల్పే స్థితిం వ్రజే తద్ అక్షయ సుషుప్తాభం తన్మన్యేతాం అలం పదం. ఒకవేళ నిర్వికల్పక సమాధిలో స్థితిం వ్రజేది, ఒకవేళ స్థితిని ఇంకా జారిపడనటువంటి స్థితి వచ్చేస్తే ప్రాప్యతే సతి దృశ్యేస్మిన్ నచ కిన్నామకేన చేత్ ఎత్ర ఎత్రాగిలాయాతి చిత్తదాస్య జగద్భ్రమ. అయితే మనస్సు అనేటువంటి మూల దృశ్యం ఉన్నంత వరకు ఆ నిర్వికల్పక సమాధి కుదరదు కదా అనే ప్రశ్నని ఆయనే వేసుకొని దానికి సమాధానం చెప్తున్నారు. నేను ద్రష్టాథయది పాషాణ రూపతాం భావయన్ బలాత్ కిలాస్తే తత్తదంతేపి భూయోస్యోదేతి దృశ్యత. ఇప్పుడు ఈ మనస్సు ఉన్నంత వరకు, మనస్సు అనేటువంటి మనస్సు కూడా దృశ్యమే కదండి. మనస్సు కూడా ప్రపంచంలో దీనిలో భాగమే కాదు, చైతన్యం కాదు. చైతన్య భిన్నం అంతా కూడా దృశ్యమే, మనస్సు కూడా చైతన్య భిన్నమే. చైతన్య భిన్నం అన్నవన్నీ కూడా దృశ్యమైతే ఇప్పుడు తను తాను నేను జడుణ్ణి, నేను రాయి లాంటి వాడిని అని అనుకొని కూర్చున్నా కూడా కేశాంచిత్ స్థితి మాయాంతి కిలాస్తే తత్తదం దేవి భూయోస్యోతి దృశ్యత. కానీ నేను రాయిని అని అనుకున్నంతసేపు బాగానే ఉంది, దాని నుంచి బయటికి రాగానే మళ్ళీ దృశ్యత్వం అనేటువంటిది కనిపిస్తూనే ఉంటుంది, దర్శనమిస్తూనే ఉంటుంది. నచపాషాణతాతుల్య నిర్వికల్ప సమాధయ కేశాంచిత్ స్థితి మాయాంతి సర్వైరిత్యనుభూయతే. పాషాణతుల్య నచ పాషాణతాతుల్య, రాయిలాగా అయిపోతే అది సమాధి కాదు, అది దానికి నిర్వికల్ప సమాధి అని కాదు. ఇంతవరకు ఏ యోగి యొక్క వశిష్ఠులారు ఇంతవరకు ఏ యోగి యొక్క నిర్వికల్పక సమాధి కూడా పాషాణతాతుల్యం కాదు, రాయితో సమానమైంది కాదు. కేశాంచిత్ స్థితి మాయాంతి సర్వైరిత్యనుభూయతే. అది ఎలాంటి అనుభవం ఉంటుందో అది దానికంటే భిన్నమైనటువంటిది. అంటే రాయి జడం ఇంకా జడులాగా ఉండిపోవాలి అలాంటివన్నీ ఏమీ లేవు. నచ పాషాణతాతుల్య నిర్వికల్పక సమాధయ భవంత్యగ్రపదం శాంతం చిద్రూపం అజం అక్షయం. ఒకవేళ పాషాణ రూపమైనటువంటి నిర్వికల్ప సమాధి వచ్చింది అనుకోండి, అది దానికి నిర్వికల్ప సమాధి కాదు అని. ఎందుకు? దాని నుంచి మళ్ళీ కిందికి చేరంగానే మళ్ళీ దృశ్యం బాధపడుతూనే ఉంటుంది. కానీ నిర్వికల్పక సమాధి అనేటువంటిది అనంతకాలం స్థిరంగా ఉంటుంది, అది అనాది అనంతము. అందరూ నిర్వికల్పక సమాధి అనుభవిస్తూనే ఉంటారు, కానీ నేను నిర్వికల్పక సమాధిలో ఉన్నాను అని ఎవరు అనుకోరు, దాన్ని గుర్తించలేరు అంతే. దాన్ని గుర్తిస్తే ఆ నిర్వికల్పక సమాధిలో ఉండడం చాలా సులభం. నా నిర్వికల్పక సమాధి దాన్నే బ్రహ్మము, దాన్నే చైతన్యము, దాన్నే చిత్, జ్ఞానము, ఏవైనా పేర్లు పెడతానికి. తస్మాద్ యదీదం సదృశ్యం తన్న శామ్యేత కదాచన శామ్యేతపోజపధ్యానైః దృశ్యం ఇత్యగ్న కల్పన.
ఒకవేళ దృశ్యమే నిజంగా సత్యమైతే అది ఎప్పటికీ నశించదు. తపస్సు, జప, ధ్యానాదుల వల్ల నశిస్తుంది అని ఎవరైతే అనుకుంటారో అది వాళ్ళందరూ మూఢులే. కొంతమంది నేను నాకు జ్ఞానం వద్దు, నాకు భగవద్భక్తి మాత్రమే కావాలి, నేను నామస్మరణ మాత్రమే చేస్తాను అని కొంతమంది. కరెక్టే, వద్దు అని ఎలా అంటారు? భగవన్ నామస్మరణాన్ని మేము వద్దు అనట్లేదు. మేము ఒకవేళ భగవన్ నామస్మరణ వద్దు అంటే మీరు ఎంత అల్లాడిపోతారో, జ్ఞానం వద్దు నాకు భక్తే కావాలి అన్నప్పుడు మీరే అంత అల్లాడిపోవాలి. ఎందుకు? జ్ఞానము భక్తి రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. టూ ఫేసెస్ ఆఫ్ సేమ్ కాయిన్ అని కూడా కాదు, టూ ఫేసెస్ లేదు. ప్రతి ఫేస్ లోనూ జ్ఞానం భక్తి రెండు ఉన్నాయి. జ్ఞానం ఉంటే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే జ్ఞానం ఉంటుంది. భక్తి ఉన్న చోట జ్ఞానం ఉండనే ఉంటుంది. ఒకవేళ భక్తి వల్ల జ్ఞానం రాలేదు అంటే అది మూఢ భక్తి అని ఉంటుంది. ఆ మూఢ భక్తిలో ఉన్నప్పుడే ఎక్కువ చమత్కారాలు చూస్తూ ఉంటాం మనం మామూలుగా భక్తుల చరిత్రలు చూస్తూ ఉంటాం. వాడు మూఢ భక్తుడు అంతే. వాడికి ఇప్పుడు మనం భక్తుల చరిత్రలు చదువుతూ ఉంటాం. భక్త కుంభార కన్నడలో సినిమా ఉంది. అతను విఠలుడి యొక్క భక్తుడు, భక్తి మాత్రమే చేస్తున్నాడు. ఆ విఠల భక్తిలో ఉన్నప్పుడు మట్టిలో మట్టి తొక్కుతూ ఉన్నాడు. కుండలు చేయాల్సినటువంటి మట్టిని విఠల 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 అనుకుంటూ అతను చంటి పిల్లాడు పాక్కుంటూ వచ్చేసాడు. నాన్న నాన్న అనుకుంటూ అతను పారవశ్యంలో ఉన్నాడు. కాళ్ళ కిందికి వచ్చాడు, ఆ మట్టిలో వేసి తొక్కేశాడు పిల్లవాడిని. ఇప్పుడు అతని మూఢ భక్తి అతనికి. ఇప్పుడు ఏం కోరాడు భగవంతుడిని? నాకు మళ్ళీ నా కొడుకుని నాకు తిరిగి ఉన్నాడు, తిరిగిచ్చేశాడు. అతని భక్తి వల్ల వచ్చినటువంటి ఎంత ఏదైతే అనంతమైనటువంటి స్థితిని పొందగలడో దాన్ని అతను మళ్ళీ తన పుత్రుడిని బతికించడానికి వాడేస్తున్నాడు. అంటే వీళ్ళందరిది ఏంటి అంటే, నాకు జ్ఞానం వద్దు, భక్తి మాత్రమే కావాలి అంటే ఏంటి అర్థం అంటే, నిజంగా గొప్ప గొప్ప జ్ఞానులు మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు జ్ఞానస్థితిని అనుభవించిన తర్వాత నాకు కృష్ణ నామాను కీర్తనమే చాలు, రామనామ జపమే చాలు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళు నాకు రామనామం ఒకటే చాలు, నాకు జ్ఞానం వద్దు, నేను రాముడు ఒక్కడే ఎలా అవుతాను, నువ్వు రాముడు ఒక్కడే అని ఎక్కడా చెప్పలేదు, ఎప్పుడు చెప్పం కూడా, ఏ శాస్త్రము చెప్పదు. ఎందుకు? రాముడు ఒక ఉపాధి విశిష్ట చైతన్యం, నువ్వు ఒక ఉపాధి విశిష్ట చైతన్యం. ఉపాధి భేదం ఉంది కదా. వేదాంతం ఎప్పుడు చెప్పలేదు రాముడు నువ్వు ఒకటే. కానీ ఏ చైతన్యం, ఉపాధి విశిష్ట చైతన్యం అక్కడ ఏదైతే ఉందో ఆ విశిష్ట చైతన్యం ఇద్దరిలో సమానం అంటున్నాం. అంటే అక్కడ ఇంకా ఇద్దరిలో లేదు, ఇంకా అంతటా ఉన్నదంతా సమానం, అదొకటే ఉంది, చైతన్యం ఒకటే సమానం అని అంటున్నాం. ఇప్పుడు లేదు నేను ఆ స్థాయిలో ఉంటే నేను రామనామ జపం చేయలేను. తస్మాద్యదీదం సదృశ్యం తన్న శామ్యేత్ కదాచన శామ్యే తపోజన ధ్యానై దృశ్యం ఇత్యజ్ఞ కల్పన. ఇంకొంతమంది అయితే నేను మంత్ర జపం మాత్రమే చేస్తాను, మా గురుదేవులు ఇచ్చిన మంత్ర జపం అదొక్కటే చాలు, నాకు ఇంకేమొద్దు. మళ్ళీ ఏంటి? ఆ మంత్రం జపం వల్ల వచ్చినటువంటి సిద్ధిని దేనికో దానికి వాడుతూ ఉంటారు. కొంతమంది నేను ప్రాణాయామం మాత్రమే చేస్తాను, నేను యోగం మాత్రమే చేస్తాను. ఎందుకు వాడుకుంటారు? శరీరంలో ఏమైనా రోగాలు పోగొట్టుకోవడానికి, 10 మందికి ఆ రోగాలు పోగొట్టడానికి వాడతారు. అది మాత్రమే చాలు అన్నాము అంటే ఇంకా ముందుకెళ్ళలేదు. అంటే వీళ్ళందరూ భక్తుల కథలు మనం విన్నాం కదండి, వాళ్ళందరూ జ్ఞానులు కాదా అంటే ఏమో, కానీ వాళ్ళ కథలు చూస్తే వాళ్ళ భక్తి ఎంతవరకు పనికొచ్చింది? చమత్కారాలు ఏవో చూడడానికి పనికొచ్చింది. ఆహా విఠలుడు భక్తవత్సలుడు అని చెప్పడానికి పనికొచ్చింది. కానీ ఆ విఠల నామాన్ని జపిస్తే చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం, శమం సిద్ధించాలి కదా.
దృశ్యం నశించాలిగా, కానీ వాళ్ళ భక్తితో వచ్చినటువంటి దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఈ దృశ్యంలోనే, ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి ఇంకొక వస్తువు కొరకు ఉపయోగించుకుంటున్నారు. అంటే గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళందరూ చాలా పనులు చేశారు కదండి. వాళ్ళందరూ లోక సంరక్షణ రీత్యా చేశారు. మహానుభావుల విషయం మాట్లాడట్లేదు ఇక్కడ. ఎవరికో ప్రశ్నలు ఉన్నట్టున్నాయి, స్వేచ్ఛగా అడగండి ప్రశ్న. ఏమి లేవంటారా? సరే. ఆలీన వల్లరీ రూపం యథా పద్మాక్ష కూటరే ఆస్తే కమలినీ బీజం తథా ద్రష్టరి దృశ్యతి. తామర పువ్వులో ఆలీన వల్లరీ రూపం, ఇంకా రాబోయేటువంటి ఏదైతే తీగ ఉందో ఆ తీగ యొక్క రూపము తామర పువ్వులో బీజ రూపంలో నిక్షిప్తమైన ఉంటుందో, అలాగే ద్రష్ట ఇందు దృశ్యము కూడా సూక్ష్మ రూపంలో, సంస్కార రూపంలో ఉంటుంది. దానికి మళ్ళీ అనుకూల పరిస్థితులు వచ్చేస్తే మళ్ళీ తిరిగి వచ్చేసి యథారస పదార్థేషు యథా తైలం తిలాదిషు కుసుమేషు యథామోదస్ తథా ద్రష్టరి దృశ్యతి. యథా తైలం తిలాదిషు, నువ్వులో నూనె ఉన్నట్టు, పదార్థాల్లో రసం ఉన్నట్టు, పువ్వుల యందు వాసన ఉన్నట్టు ద్రష్టలో దృశ్యము ఉండే ఉంటుంది. అలా లోపల ఉంటుంది. ద్రష్ట ఎందే దృశ్యం ఉంది అంటున్నాం ఇక్కడ. ఎత్ర తత్ర స్థితస్యాపి కర్పూరాదేహ సుగంధిత యథోదేతి తథా దృశ్యం సిద్ధాతోర్ ఉదరే జగత్. ఈ కర్పూరాది పదార్థాలు, చందన కాష్టం లాంటివి ఎక్కడైనా సరే, ఎక్కడున్నా మెట్రో డియోడ్రెంట్ కొట్టుకొని మెట్రో ఎక్కుతారు. వాళ్ళు మొదటి కోచ్ లో ఉన్న చివరి కోచ్ దాకా వాళ్ళ డియోడ్రెంట్ వాసన ముక్కు పుటాలు అదరించేట్టుగా కర్పూరాది పదార్థాలు ఎక్కడున్నా ఆ చిదాత్మ ఎక్కడంటే అక్కడ దాని ఉదరంలో దృశ్య జగత్తు ఉద్భవిస్తూనే ఉంటుంది. మరి ఎలా? సరే, ఆ ప్రశ్న అలాగే పెట్టుకుంటాం. యథాజాత్ర తవ స్వప్న సంకల్ప చిత్తరాజ్యధీ స్వానుభూత్యైవ దృష్టాంతః తథా హృద్యస్తి దృశ్యభూ. స్వప్నంలో కనిపించేటువంటి మనోరాజ్యాలన్నీ కూడా ఏవైతే అవన్నీ హృదయంలో కల్పించబడినటువంటి పదార్థాలు అని ఎలాగైతే తెలుసుకుంటున్నావో, అలాగే ఈ బయట ఉన్నటువంటి దృశ్య పదార్థాలన్నీ కూడా నీ హృదయం ఉంది. అంటే చిదాత్మ యొక్క హృదయం ఉంది, చిదాత్మ యొక్క ఉదరం అందే, హృదయం అందే, చిదాత్మ ఎందే అవన్నీ కూడా ఉన్నాయి అని స్వానుభవం చేత తెలుసుకోగలుగుతావు. తస్మాత్ చిత్త వికల్పస్థ పిశాచో బాలకం యథా వినిహంత్యేం అసత్యే అస్యేతం ఒక్క నిమిషం వినిహంత్యేవం అప్యేతం ద్రష్టానం దృశ్యరూపిక. ఒకవేళ పిశాచ గ్రహం ఒకవేళ పిల్లవాడిని పట్టింది అనుకోండి, ఆ పిశాచం ఆ వాళ్ళని చంపేసినట్టు ఈ దృశ్యం అనేటువంటి పిశాచు కూడా ద్రష్టని చంపుతూ ఉంది. యథాంకురో అంతర్బీజస్య సంస్థితో దేశకాలతః కరోతి భాసురం దేహం తనోత్యేవం హి దృశ్యతి. గింజలో మొలక రూపంలో నిక్షిప్తమైనటువంటి ఓ వృక్షము ఓ గింజలో చిన్న మొలక రూపంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు, వర్షాకాలంలో భూమి తగలగానే ఆ కంపు, బయట నుంచి కంపు, భూమిలో పుట్టిన చిన్న వేడి, ఈ రెండు కలయికతో ఆ బీజం నుండి అంకురం ఉద్భవించినట్టు చిత్తంతో కలిసినటువంటి చిత్ ఉదరంలో ఉన్నటువంటి దృశ్యము చిత్తంతో కలవగానే సంస్కార రూపం, దానికి అనుకూల సామాగ్రి దొరకగానే మళ్ళీ దృశ్యం కూడా వృద్ధి చెందుతుంది.
ద్రవ్యస్య హృద్యేవ చమత్కృతిర్యథా సదోదితాస్త్యస్తమితోజ్జితోదరే ద్రవ్యస్య చిన్మాత్ర శరీరిణస్తథా స్వభావ భూతాశ్చుదరే జగత్స్థితి. ఇప్పుడు విత్తనంలో చెట్టుని పుట్టించేటువంటి శక్తి కొత్తగా ఏమైనా వచ్చిందా అంటే లేదు, ముందు నుంచే ఉంది. మామూలుగా నేను చిన్నప్పుడు ఆర్టికల్ చదివాను, ఒక బుడగ, నీటి బుడగ వస్తుంది కదా, సోప్ బబుల్ ఏదైనా చేసినప్పుడు ఆ బబుల్లో మహాదేవ వినపడుతుందండి? గురుగారు ఇప్పుడు వినిపిస్తుంది గురుగారు, ఇందాక కాసేపు వినపడలేదు. కొంచెం బ్రేక్ వచ్చింది. అదే పవర్ పోయింది ఇక్కడ. సరే, విషయం ఏంటి అంటే ఆ బుడగలో చాలా చిన్న పికో సెకండ్ టైం 6000 డిగ్రీ దాకా 6000 డిగ్రీ కెల్విన్ టెంపరేచర్ అక్కడ పుడుతుంది ఆ బబుల్ బర్స్ట్ అయినప్పుడు అని. అయితే ప్రస్తుతం మన దగ్గర అంటే ఆ బుడగ పగిలినప్పుడు అంత వేడి పుట్టే బుడగల్ని పగలగొట్టే మనం కావాల్సినంత ఎనర్జీ సంపాదించుకోవచ్చు కదా అని అప్పుడు ఏదో అనిపించింది. తర్వాత అనిపించింది అంత చిన్న సెకండ్లో, పీకో సెకండ్ కాలంలో ఒకవేళ అంత వేడి పుడితే అది పుట్టింది అని రిసెప్ట్ చేసుకొని దాని ద్వారా వేడి పుట్టించడానికి ఉపకరణాలు ఏవీ లేవు. అలాగే ఇప్పుడు మర్రి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది, ఆవగింజ ఎంత ఉంటుంది. ఆవగింజ ఎంత ఉన్న మర్రి చెట్టు విత్తనం నుంచి పెద్ద మర్రి చెట్టు ఎలా వచ్చిందంటే ఆ శక్తి దాంట్లో ఉండనే ఉంది. ఎలా అంటే మీరు అనుకోవాలి, ఆ బుడగలో అంత శక్తి ఉంది అన్నట్టుగా. అలాంటి బుడగ ఇప్పుడు అంటే ఇప్పుడు బలూన్ ని పగలగొట్టాం అనుకోండి, అది టప్ అని సౌండ్ చేసినప్పుడు ఆ సౌండ్ ని మనం గ్రహించగలుగుతున్నాము. ఒక్కొక్కసారి ఆ బలూన్ సైజ్ పెరుగుతున్న కొద్దీ దాని ఫోర్స్ ని, దాని ఎనర్జీని, దాని వేడిని అన్ని మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ఈ చిత్తులోనే ఉన్నటువంటి చిత్తులోనే దృశ్యాన్ని వృద్ధి చేసేటువంటి శక్తి ఎప్పుడూ అణిగి ఉంటుంది. దానికి సహకార కార్యం కావాలి, చిత్తం కావాలి. ఈ చిత్తం శుద్ధమైతే ఇంకా ఆ చిత్తు నుండి దృశ్యం పుట్టదు. ప్రతి జీవుని అంతరంలో వాడి స్వభావాన్ని బట్టి ఎప్పుడూ అణిగే ఉంటుంది ఈ ప్రపంచం. వాడి స్వభావాన్ని, సమయ భేదాన్ని అనుసరించి అణిగిపోయినట్లో లేకపోతే వృద్ధి చెందినట్లో ఏదో ఒకటి నేను కనిపిస్తుంది కదా, కేవలం అది సంస్కార ఫలం చేత మాత్రమే. ద్వితీయ సర్గః. శ్రీ వశిష్ఠ ఉవాచ ఇదం ఆకాశదాఖ్యానం శృణు శ్రవణభూషణం ఉత్పత్త్యాఖ్యం ప్రకరణం ఏన రాఘవబుధ్యసే. ఇప్పుడు నేను హిరణ్య గర్భుడి యొక్క, బ్రహ్మ యొక్క కథని చెప్తున్నాను. అని చెప్పబోతున్నారు. కూడా పవర్ పోయిందండి, ఇంకా వేడిగా కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజుకి ఇక్కడికి ఆపుకున్నాను, ఎక్కువసేపు ఏం చెప్పలేకపోతున్నాను, క్షమించాలి. రేపు మనము ఈ ద్వితీయ సర్గ నుంచి మనం మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. అలాగే గురువుగారు. నమస్కారం. గురు బ్రహ్మ గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తిః. హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. మళ్ళీ 8:30 కలుగుతాం. నమస్కారం.